ఏ బండు, రేపు ఊరికి పోదామని అన్నావు కదనే, మరి బట్టలు చదువుకోవాలి కదా. వాన పడుతుంది చూడు. వాషింగ్ మిషన్ ఇప్పియే అని అన్నాను నేను. ఎన్నిసార్లు అయిపోయినా వాషింగ్ మిషన్ ఇప్పియలే. ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో వేసుకుంటే ఇట్లా అనగానే ఆరిపోతాయి అంట. ఆ చేయితో విండి విండి చేయిలు నొస్తున్నాయి నాకైతే. వాషింగ్ మిషన్ లేదు, బట్టలు ఆరేద్దామంటే లేదు, బట్టలు ఆరలేవు. రేపు ఊరికి ఎట్లా పోతామేమో, నాకైతే ఎంత టెన్షన్. పిల్లలు ఉన్నారు, వాళ్ళు టాయిలెట్ పోసారు, ఎట్లా బట్టలు ప్యాంట్ చెడ్డీలు ఉండాలి వాళ్ళ పిల్లలకి ఎక్స్ట్రా. ఊరికి పోతున్నాం, బ్యాగ్ ఏది, సూట్ కేసు ఓకేనా పండు? సూట్ కేసు తీసుకున్నా, పెద్ద లగేజా? 2-3 రోజులు ఉంటామా మనమాడ? లేకపోతే లగేజ్ మరీ గలీజ్గా కొడుతుంది. బ్యాగ్ పెట్టుకుందాం మమ్మల్ని, బ్యాగ్ ఆ పైల బ్యాగ్ అది కాకుండా వేరేది ఉంది, అది పెట్టుకుందామా? అరే అది కూడా వద్దు, వేరే బ్యాగ్ కొని ఉంటే అందుకే నేను ఆ రోజు ఆడ బ్యాగ్ కొందామే అన్న. ఆ రోజు కొననీయలేవు ఆ బ్యాగ్. ఇప్పుడు ఎట్లా బ్యాగ్ లేదు, ఎట్లా పోదాము, ఏం చేద్దాం? వర్షం పడుతుంది, పిల్లలు తడుస్తారా, బస్ దొరుకుతుందా టైంకి? చెత్తిరి ఉందా మస్తు పండు? చెత్తిరి నేను అన్న ముందు జాగ్రత్తనే చెత్తిరి కొనుక్కుందామే అన్న. చూడు నా మాట విననే వినరు ఎవ్వరు కూడా అసలు. ఇప్పుడు చెత్తిరి లేదు, ఏం లేదు. రేపు పోవాలి, పొద్దుగాలు అయితే పోవాలి. అసలు ఎట్లా పోతామో ఏమో, నాకు అసలు అర్థమే అవుతలేదు. వాన పడుతుంది, అది స్టాండ్ కొనిస్తా అన్నాం, బట్టలు ఇంట్లో ఎండేస్తే ఎండుతాయని. స్టాండ్ కూడా లేదు, ఏం చేయాలి? అవును, పొద్దుగాల తినేసి పోదామా, తినకుండా పోదామా? ఏం అసలు వంట చేయన్నా చేయొద్దా? మరి పిల్లలకి ఆకలి అవుతుంది, బయట తినాలా? ఎట్లా అర్థమవుతుందో నాకేం తోచట్లేదు. అందుకే 2 రోజుల ముందు ప్లాన్ చేసుకున్నా, కానీ 2 రోజుల ముందు ప్లాన్ చేసుకున్నా కానీ వర్షం పడ్డది, బట్టలు ఆరలేవు. నాకేం చేయాలి? షాపింగ్ పోదామా, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కుందాం? షాపింగ్ చేయొచ్చు, ఎంచాక మంచిగా బట్టలు కూడా ఉంటాయి. షాపింగ్ పోదాము, రేపు మార్నింగ్ షాపింగ్ చేసి బట్టలు కొనుక్కొని పోదాం. అదే పెద్దది, అదే కరెక్ట్. ఎల్లుండి పోదామా? ఇవాళ ఇక్కడ షాపింగ్, రేపు షాపింగ్ ఎంత 1 అవర్లో అయిపోతుంది. షాపింగ్ చేసి ఎల్లుండి ఎమోషన్ షాపింగ్ చేసి అప్పుడే అట్లనే పోదాం రేపే. మళ్ళీ వర్షం పడితే వానెటో ఏదేటో, పిల్లలు ఉన్నారు కదా, కష్టమవుతుంది కదా అండి అందరూ. ఓకే, ఎట్లైనా ఓనికి ట్రై చేయాలి. ఎట్లా పోతామో ఏమో, పోయినాక మళ్ళీ చూసాం బండి మీదనా బస్కా, ఎట్లా పోదామో. రేపు దోశ వేసుకుందామా? దోశ తిని పోదాం. ఎట్లా?